యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము మార్కు సువార్తలోని కొన్ని ప్రశ్నలు వాటి సమాధానములు తెలుసుకుందాము. 1. ఏమి జరిగించువాడు తనకు సహోదరుడు సహోదరి తల్లి అని యేసు అన్నాడు. దేవుని చిత్త ప్రకారం జరిగించువాడు తనకు సహోదరుడు సహోదరి తల్లి అని యేసు అన్నారు. 2. రాతి నేలను విత్తబడిన విత్తనము వంటి వారు ఎవరు? జవాబు: రాతి నేలను విత్తబడిన విత్తనము వంటి వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు. కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతరపడుదురు. 3. గేరాసేనుల దేశంలో అపవిత్రాత్మ పట్టినవాడు ఎక్కడ నివాసం చేసేటివాడు? జవాబు: గేరాసేనుల దేశంలో అపవిత్రాత్మ పట్టినవాడు సమాధులలో నివసించేటివాడు. 4. గేరాసేనుల దేశంలో అపవిత్రాత్మ పట్టి సమాధులలో నివసించువాని పేరేమని చెప్పాడు? గేరాసేనుల దేశంలో అపవిత్రాత్మ పట్టి సమాధులలో నివసించే వాని పేరు సేన. ఎలయనగా వారు అనేకులు, అనగా అనేకమైన అపవిత్రాత్మలు గలవాడు. 5. చనిపోయిన సమాజ మందిరపు అధికారి యాయూరు కుమార్తెను యేసు చేయి పట్టుకుని ఏమన్నారు? చనిపోయిన సమాజ మందిరపు అధికారి యాయూరు కుమార్తెను యేసు చేయి పట్టుకొని తలితా కుమీ అన్నారు. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. 6. చనిపోయినప్పుడు సమాజ మందిరపు అధికారి యాయూరు కుమార్తె వయసు ఎంత? చనిపోయినప్పుడు యాయూరు కుమార్తె వయస్సు 12 సంవత్సరాలు. 7. సమాజ మందిరపు అధికారి యాయూరు ఇంటికి వెళ్తూ యేసు ఎవరెవరని తీసుకుని వెళ్ళారు? జవాబు: పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని యేసు సమాజ మందిరపు అధికారి యాయూరు ఇంటికి వెళ్ళారు. థ్యాంక్ యూ.